2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు కూడా ఇప్పుడు మనం చూస్తే కరోనా తర్వాత నుంచి అందరూ కూడా హెల్త్ కాన్షియస్ ఒకవైపు అయ్యి మార్నింగ్ వాళ్ళ డైట్లో బాదాము, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో వాటికి సంబంధించి కూడా మనం ఒక బిజినెస్ మోడల్తో ముందుకు వెళ్ళాలి అంటే ఏమైనా బిజినెస్ ఐడియా ఉందా మేడం? ఎలా తీసుకెళ్ళాలి ఉంటే? డేట్స్, ఖర్జూరం పండు ఉంటుంది కదా, దానికి సీడ్స్ తో కూడా మనము డేట్ సీడ్స్ బిజినెస్ చేయొచ్చు సిరి గారు. ఏకంగా 23,000 పర్ కిలో యూఎస్లో తీసుకుంటున్నారు. అంత డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది డీకాఫినేటెడ్ అంటారనమాట. అంటే కెఫెన్ లేని ఒక కాఫీ తయారు చేయబడుతుంది ఈ సీడ్స్తో. ఓకే. ఈ పౌడర్ తయారు చేసే విధానం కూడా చాలా చాలా ఈజీ. ఏం లేదు, డేట్స్ సీడ్స్ ఉంటాయి కదా, సో మనం ఒక 40 minutes to 45 minutes వేయించుకోవాలి. బాండ్లీలో వేయించుకొని మీరు గ్రైండర్లో వేస్తున్నారు అంటే ఒక పౌడర్ రూపంలో వస్తుందన్నమాట. సో ఆ పౌడరే చాలా చాలా కాస్ట్లీయెస్ట్. సో ఇవి మీరు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకా ఇతర యుఎస్ బ్రాండ్ రిలేటెడ్ వెబ్సైట్స్లో కూడా అప్రోచ్ అవ్వి అక్కడ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా చాలా చాలా మంచి బెనిఫిట్ అనేది చూస్తారు ఇందులో. ఎందుకంటే ఆ సీడ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉంటే మనము దుబాయ్, అరబ్ కంట్రీస్లో దీన్ని ఈ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సిరి గారు. సో అక్కడ పండిన పంట ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఎక్కువ వెళ్తుంది. సో మనకు కూడా ఎక్కువ తింటూ ఉంటాం డేట్స్ అనేది, డేట్ సిరప్స్ అనేది. సో ఎక్కడైతే మీరు ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంటుందో ఆ సీడ్స్ ఎక్కడైతే వాళ్ళకు యూజ్లెస్ అనుకుంటారో, సో ఆ సీడ్స్ మీరు గ్యాదర్ చేసి పౌడర్ చేసి మంచిగా ప్యాక్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మీరు కూడా ఆన్లైన్ వెబ్సైట్స్ త్రూ పెడుతున్నారంటే పర్ కిలో 23,000కి తీసుకుంటున్నారనమాట. సో ఇందులో కూడా చాలా చాలా మంచి ప్రాఫిట్ రిటర్న్స్, హై ప్రాఫిట్ రిటర్న్స్ అనొచ్చు, గేమ్ చేంజర్ అనొచ్చు. ఎందుకంటే సీడ్స్ అనేది అసలు పారేస్తాం కదా, అసలు అనుకోము. అందులో కూడా డీకాఫినేటెడ్ అనేది ఒక ఉంటుంది. ఇది కూడా ఎందుకు వాళ్ళంతగా మొక్కు చూపిస్తున్నారు అంటే యూఎస్లో యాక్చువల్లీ కాఫీకి రీప్లేస్మెంట్ డేట్ సీడ్ పౌడర్ వాడుతున్నారు అంటే డీకాఫినేటెడ్. సో మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాఫీ ఎలా అయితే ఫిల్టర్ చేసుకుంటామో డేట్ సీడ్స్తో కూడా ఇలానే ఫిల్టర్ చేసుకుని కన్జ్యూమ్ చేస్తున్నారనమాట. సో ఇది చాలా చాలా యూస్ఫుల్, హెల్త్ బెనిఫిట్, అండ్ తర్వాత ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ అనొచ్చు డేట్ సీడ్స్. సో దీని మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే సిరి గారు, ప్రజెంట్ ఇక్కడైతే అవగాహన చాలా తక్కువ ఉంది కాబట్టి దాంట్లో అంటే ఈ ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ అవగాహన ఇవ్వాల్సింది జనాలకి. అండ్ తర్వాత ఎక్కడెక్కడ దొరుకుతుంది అనే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలంటే అమ్మడం కన్నా కూడా రిసీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్జంప్షన్ ఆఫ్ డేట్ సీడ్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క ఇంట్లో కూడా అంటే కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అక్కడ ఒక డేట్స్ కలెక్షన్ బాక్స్ అనేది పెట్టచ్చు. సో అక్కడ నుంచి కూడా మీరు గ్యాదర్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ ఇప్పుడు డేట్ సీడ్స్ సిరప్స్ అని కొంత బ్రాండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాక్టరీస్ నుంచి అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా జస్ట్ ఒక కిలోకి 23,000 పేమెంట్ వస్తుంది అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ బిజినెస్ అనొచ్చు సిరి గారు. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా చేయొచ్చు. మన ఇండియాలో చాలా చాలా డిమాండ్ తక్కువ ఉంది. అవగాహన ఫస్ట్ పెంచండి, ఆ తర్వాత మీరు బిజినెస్ చేస్తే చాలా మంచిగా వెళ్తుంది. యూఎస్లో అయితే డిమాండ్ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్కి మీరు మెంటర్షిప్ తీసుకొని కూడా ఇలాంటివి చేయొచ్చు అనమాట. సో అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. ఎలా మేడం అంటే ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి ప్లేస్లో పెట్టాలి, ఇక్కడ పెడితే నేను నా బిజినెస్ని ఇంకా ఎక్కువగా లీడ్స్ జనరేట్ చేసుకుంటాను అన్న ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా మేడం ఈ బిజినెస్కి పర్టికులర్గా? ఆన్లైన్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆన్లైన్ వెబ్సైట్స్ కానివ్వండి, ఇప్పుడు మనకి నేమేంటి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో వీటిలో మనం ప్రచారం చేయొచ్చు, అక్కడ పోస్ట్ చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ మన కంట్రీలో మన ఉన్న లొకాలిటీలోనే మనం స్ప్రెడ్ చేయాలని అంటే కొంచెం టైం అయితే టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇది ఒక్కసారి కన్జంప్షన్ చేస్తూ దీని బెనిఫిట్ వాళ్ళు టేస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తారు. సో మీ బిజినెస్ ఒక్కరితో ఒక 10 మెంబర్స్ గ్రూప్ అలా 100 మందికి ఖచ్చితంగా చేరుతుంది. కాబట్టి అవగాహన ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అనేది మీరు
ఫస్ట్ స్టార్ట్ చేసి వాటి త్రూ మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు ఈ బిజినెస్ స్థాపించవచ్చు, స్టార్ట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. మరి ఇది అందరికీ సూటబుల్ అవుతుందా మేడం? ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే మహిళలు ఇలాంటి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అంటారు మ్యామ్? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో డేట్ కలెక్షన్స్ అనేది జస్ట్ మీరు బాక్సెస్ ఏర్పాటు చేస్తే చాలన్నమాట. ఒక్కొక్క బ్లాక్కి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క డేట్ బాక్స్ అనేది కమ్యూనిటీతో మీరు కనెక్ట్ అవ్వి సో చేస్తే అక్కడ నుంచి సీడ్ కలెక్షన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది అని చెప్పాను నేను. అండ్ ఫ్యాక్టరీస్ త్రూ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కలెక్షన్ కోసమే ఒక బాయ్ని హైర్ చేయొచ్చు మీరు, అంతే తప్ప మిగతా బ్రాండింగ్ కావచ్చు, చేసే ఆ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, ఇదంతా ఇంట్లోనే చేస్తారు కాబట్టి మహిళలు హ్యాపీగా హాయిగా చేసుకోవచ్చు. సో కలెక్షన్ థింగ్కి వస్తే నాకేం అసలు హెజిటేషన్ ఏం లేదు, నేనే సీడ్స్ వెళ్ళి కలెక్ట్ చేయగలను అనుకుంటే కూడా మహిళలే డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా బాయ్ని నాట్ నీడెడ్ ఫర్ దట్ జాబ్ అనుకుంటే కూడా మీరే స్వయాన వెళ్ళి కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మహిళలకు కూడా 100% సూటబుల్ ఫర్ దిస్ బిజినెస్ సిరి గారు. ఎలా మేడం, ఎవరికైనా కూడా ఐడియా కావాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. హౌ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ తర్వాత అసలు అమెజాన్ కానివ్వండి, సో వీటి త్రూ మనం బిజినెస్ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, బ్రాండింగ్ ఎలా చేసుకోవచ్చు, సో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.